పెద్ద పెద్ద విశ్వవిద్యాలయాల్లో చదివితేనే గొప్ప శాస్త్రవేత్తలవుతారన్న మాటను ఆ యువకుడు తుడిచిపెట్టేశాడు. అవకాశాలు అందుకోవడానికి పేదరికం అడ్డు కాదని నిరూపించాడు. బడి ముఖం ఎరుగని తండాలో పుట్టి సమాజానికి ఉపకరించే పరిశోధనల బాట పట్టాడు. బయోటెక్నాలజీ రంగంలో అసాధారణ ప్రతిభ కనబరుస్తూ యువ శాస్త్రవేత్త పురస్కారం అందుకున్నాడు. కాకినాడ జేఎన్టీయూలో సహ అధ్యాపకుడుగా పనిచేస్తున్న ఈ యువకుడు కష్టాలకు ఎదురు నిలిచాడు. వరంగల్ జిల్లా డోర్నకల్ మండలంలోని ఓ మారుమూల తండాలో రెక్కాడితే గాని డొక్కాడని కుటుంబంలో పుట్టినా అవరోధాలను అధిగమించి చదువుల పూదోటలో విజ్ఞానతారగా మెరిశాడు. అద్భుత ప్రయోగాలు చేస్తూ అబ్బురపరుస్తున్నాడు. రోగుల్లో శక్తిని పెంచటానికి ఉపయోగపడే లైజిన్ అనే ఎంజైమ్ అందరికీ తక్కువ ధరకే అందుబాటులోకి తీసుకువచ్చే విధానాన్ని రమేష్ కనుగొన్నాడు. ఆయన విస్తృత పరిశోధనలను న్యూఢిల్లీకి చెందిన డిపార్ట్మెంట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ సంస్థ గుర్తించి యువ శాస్త్రవేత్త అవార్డుతో సత్కరించింది. ఈ ప్రాజెక్టు వల్ల సొసైటీకి మాత్రం ఇది చాలా అడ్వాంటేజ్. బికాస్ ఆఫ్ దట్ ఎకనామికల్లీ ఇట్ ఈస్ వెరీ యూస్ఫుల్. అండ్ ఎమినో యాసిడ్స్ అని ఉంటాయండి, 20 ఎమినో యాసిడ్స్ ఉంటాయి. ఈ 20 ఎమినో యాసిడ్స్ ఈ ఎల్ఐసిన్ అనేది కూడా చాలా ఎసెన్షియల్ ఎమినో యాసిడ్. ఇది ఒక మనిషికి యాక్టివేషన్కు ఉంచడానికి ఈ ప్రోడక్ట్ యూజ్ అవుతుంది. దీంతో పాటు దీనికి వచ్చిన కో ప్రోడక్ట్స్ ఉంటుంది. ఆ కో ప్రోడక్ట్స్ కూడా పౌల్ట్రీకి యూజ్ అవుతుంది. ఈ పౌల్ట్రీ కూడా చాలా తక్కువ కాస్ట్తో మనము ప్రొడ్యూస్ చేయొచ్చు. కోల్కతాలోని మెట్ట భూములపైన రమేష్ పరిశోధనలు చేశాడు. అక్కడ లభించే బ్యాక్టీరియాలు ఉపయోగకరమైన ప్రోటీన్లను ఉత్పత్తి చేస్తున్నాయని గుర్తించాడు. డిపార్ట్మెంట్ ఆఫ్ ఆటమిక్ ఎనర్జీ, డిపార్ట్మెంట్ ఆఫ్ బయోటెక్నాలజీ సంస్థలు రమేష్ కు ఆర్థిక సాయం చేశాయి. ఈ పరిశోధనలకు గాను రమేష్ వెస్ట్ బెంగాల్ యూనివర్సిటీ ఆఫ్ టెక్నాలజీ సంస్థ ప్రశంసలందుకున్నాడు. పరిశోధనలపై మక్కువతో కొత్త ఆవిష్కరణలపై మలోతు రమేష్ దృష్టి పెట్టాడు. పౌల్ట్రీ రంగానికి లాభాలు వచ్చే విధంగా కోళ్లలో అధిక మాంసోత్పత్తిపై ప్రస్తుతం ప్రయోగాలు చేస్తున్నాడు. ఫిషరీస్, పౌల్ట్రీస్ మీద మేము కాన్సన్ట్రేషన్ చేయడం జరిగినది. సో ఈ ఫిషరీస్లో ఉన్న దాంట్లో ఎక్కువ మీట్ ఎలా వస్తుంది అనేది మేము నెక్స్ట్ చేయబోతున్నాము. అది మా స్కాలర్స్తో ఆధ్వర్యం ద్వారా మేము చేయబోతున్నాము. అది కూడాను మిటాసిస్ అనేది ఒకటి ఉంటుంది మన బాడీలో. సో దీనివల్ల ఏంటంటే ఒక సర్టెన్ ఏజ్ వరకు మనం పెరుగుతాము. తర్వాత మనలో ఉన్న కండరాలు పెరగడానికి ఛాన్స్ ఉండదు, ఎందుకంటే దాని లైఫ్ అది. సో ఇప్పుడు మేమేం చేస్తున్నామంటే ఈ మిటాసిస్ను మేము సైలెన్స్ చేస్తే అప్పుడు ఈ ఏజ్ తర్వాత కూడా పెరగడానికి ఛాన్సెస్ ఉంటాయి. సో దానివల్ల ఇప్పుడు పౌల్ట్రీకి ఏదైనా సపోజ్ కోళ్ల పరిశ్రమ తీసుకోండి. ఈ కోళ్ల పరిశ్రమలో ఇది కనుక మనం ఇంప్లిమెంట్ చేస్తే ఎక్కువ మీట్ అవ్వడానికి ఛాన్స్ ఉంటుంది. గ్రో అయినప్పుడు మన కాస్ట్ కూడా తగ్గుతుంది. సో నెక్స్ట్ పరిశ్రమలో మేము ఇది ఆల్రెడీ ఏఐసిటీకి ప్రపోజల్ పెట్టాలనే ఉద్దేశంతో ఇంకో ప్రాజెక్ట్ కూడా రెడీ చేస్తున్నామండి. విద్యార్థులను ఉన్నతంగా తీర్చిదిద్దాలని భావించిన రమేష్ అధ్యాపక వృత్తిలోకి వచ్చాడు. భిన్న అంశాలపై ఆయన చేస్తున్న పరిశోధనలు వారిని ప్రభావితం చేస్తున్నాయి. సార్కి సైంటిస్ట్ అవార్డు రావడం వల్ల చాలా ఫండ్స్ వస్తాయి జేఎన్టీయూకి. కాబట్టి వీ ఆల్ కెన్ ఆల్సో పార్టిసిపేట్ విత్ హిమ్ టు నో న్యూ టెక్నిక్స్ అండ్ న్యూ ఇన్స్ట్రుమెంట్స్. అంతర్జాతీయంగా ఎన్నో బహుమతులు అందుకున్న రమేష్ యంగ్ సైంటిస్ట్ అవార్డు ద్వారా వచ్చిన 25 లక్షలను జేఎన్టీయూ ల్యాబ్లో పరికరాల కోసం ఉపయోగిస్తూ ఆదర్శంగా నిలుస్తున్నాడు.